డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో నేచర్ కి సంబంధించినటువంటి ఒక బెస్ట్ వీడియోని ఇవ్వడం జరిగింది. ఎస్, అండ్ అది సపోర్ట్ చేస్తే మనం ఏ విధంగా సక్సెస్ అవుతామని చెప్పడానికి నేచర్ నర్చర్. ఎస్, అది ఎలా నర్చర్ చేస్తుందని చెప్పడానికి ద బెస్ట్ వీడియో. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ఈ రోజు ఈ వీడియోలో ఏం చెప్తున్నాను? సో ఈ రోజు ఈ వీడియో చెప్పేది అంటే వెరీ పవర్ఫుల్ టాపిక్. ఏదంటే చాలా మంది డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు బాధగా ఖర్చు పెడుతుంటారు. అంటే మీరు ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి మళ్ళీ 10 రెట్లు ఎలాగ మనం అట్రాక్ట్ చేయాలనేది చెప్తామండి ఈరోజు వీడియో. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే డబ్బుని ఎర్న్ చేయడం ఇంపార్టెంట్ కాదు, అట్రాక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనేసి చాలా బలంగా చెప్తుంది. అందులోనే ఆకర్షణ సిద్ధాంతం ఉంది. అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే ఎప్పటిదాకా మీ లైఫ్ అప్పుల్లో మునిగింది, ఇక్కడ నుంచి డబ్బుల్లో ఎలా తేలుతుంది అంటే అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు డబ్బుల్లో ఎలా తేలాలనేది ఈ కాన్సెప్ట్ అండి. సో హౌ టు 10x యువర్ మనీ అంటే మీరు ఖర్చు పెట్టిన డబ్బునే జాగ్రత్త, మీరు ఖర్చు పెట్టిన డబ్బునే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తే ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒకసారి పెన్ను పేపర్ మీద తీసుకుని ఇప్పటిదాకా మీ జీవితంలో ఎంత ఖర్చు పెట్టి ఉంటారు రఫ్గా రాయండి. సో ఆ డబ్బు అంతా మళ్ళీ వెనక్కి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. జనరల్గా చాలా మంది ఎక్కువ డబ్బు ఊహించుకో, ఎక్కువ డబ్బు ఊహించుకుంటే ఎక్కువ డబ్బు ఊహించుకో అని అంటారు. నేనేమంటానంటే మీరు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన డబ్బు ఎంత ఉండొచ్చు మీ మీద? చిన్నప్పటి నుంచి వేలలో ఉంటుందో, లక్షలు ఉంటుందో, కోట్లు ఉంటుంది, ఎంతో ఫిగర్ రఫ్గా రాయండి. ఒక 80 లక్షల, ₹1 కోటి. ఇప్పుడు ఆ ₹1 మళ్ళీ వెనక్కి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అది ఇంపార్టెంట్ అనమాట. అది మనం చెప్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఒక స్మాల్ టిప్ చెప్తానండి. మనం ఖర్చు పెడుతున్న డబ్బుని తిరిగి మళ్ళీ 10 రెట్లు మనం వెనక్కి ఎలా రప్పించవచ్చు అనేది ఫస్ట్ పాయింట్. ఏం చేయాలంటే ఇక్కడ నాకు అద్భుతమైన పాయింట్ బాగా నచ్చింది. యూ కెనాట్ రిసీవ్ మనీ ఈజీలీ ఇఫ్ యూ డోంట్ స్పెండ్ ఇట్ హ్యాపీలీ. డబ్బుని హ్యాపీగా ఖర్చు పెట్టకపోతే తిరిగి మళ్ళీ మనం సంతోషంగా దాన్ని అట్రాక్ట్ చేయలేము. ఇక్కడ చాలా మంది ఎలా ఉంటారంటే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మనం చదువుకున్న రోజుల్లో మనం వెళ్ళాం అనుకోండి, ఒకసారి గతంకి వెళ్దాం టీం అని వెళ్ళాం అనుకోండి, ఒక 10 మందికి పార్టీ ఇచ్చాం అనుకోండి, 9 మంది హ్యాపీగా తింటారు, ఒక్కళ్ళు మాత్రం హ్యాపీగా తింటారు. ఎవరాలో? పార్టీ ఇచ్చిన వాళ్ళు. అప్పుడు మిగతా 9 మంది బాగా తింటున్నారు అనుకోండి, ఇంకో బిర్యానీ, ఇంకో కోక్ అన్నారు అనుకోండి, ఆ పార్టీ ఇచ్చినాడు తినరా తిను ఇంకో బాబు ఇంకో కోక్ అమ్మా, ఇంకో కోక్ అంటే ఈ 9 మంది హ్యాపీగా తింటుంటారు. కానీ ఎవరైతే బిల్లు కడతారో వాళ్ళకి మాత్రం ఎంతసేపు చూపు పక్కన ఉంటుంది, బిల్లు ఎంత వస్తుంది, బిల్లు ఎంత వస్తుంది, బిల్లు పిల్లడం కూడా ఎలా పిలుస్తారంటే బిల్లు తీసుకురామ్మా అని అంటారు. అంటే అక్కడ ఏదో మాట వరుసకి పార్టీ ఇస్తున్నారా అని అంటారు. కానీ పార్టీ అంత అయిపోయిందా అందరూ మా పార్టీ సూపర్ ఇచ్చామని అంటే ఓకే 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 బాయ్ 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 అని అంటే బాధపడుతూ ఖర్చు పెడుతుంటారు. మీరు ఎప్పుడైనా ఎవరైనా బంగారం షాపులకి వెళ్ళండి, అక్కడ ఎవరు హ్యాపీగా ఉంటారంటే లేడీస్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఏమండి బంగారం బాగుందంటే బిల్లు కట్టాల్సింది ఇస్తాను కదా అని చెప్పేసి కార్డు స్వైప్ చేసినప్పుడు బాధపడుతూ పిన్ టైప్ చేస్తుంటారు అని చెప్పేసి. ఆవిడ మాత్రం మా ఆయన బంగారం ఇతను మాత్రం కొనుక్కో అని బాధపడుతూ. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్, డబ్బుని ఎప్పుడు బాధపడుతూ ఇవ్వకూడదు. మీరు జీతాలు ఇస్తున్నారా, వేరే వాళ్ళకి ఇస్తున్నారా, లేదా ఇంకేదైనా చారిటీ చేస్తున్నారా, ఖర్చు పెడుతున్నారా, కొంటున్నారా, బాధపడుతూ కొనకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎస్పెషల్లీ ఒక ఇంట్లో పెద్ద సోఫా సెట్ కొన్నారు, టీవీ కొన్నారు, ఏసీ కొన్నారు, ఫ్రిడ్జ్ కొన్నారు, ఇంట్లో అందరూ గెంతుంటుంటారు. అక్కడ కొన్నోళ్ళు మాత్రం పక్కన కూర్చొని ఎక్కువ పెట్టి కొనిసాను అంటావా. ఇందులో బంధువులు ఎవరో ఒకరు ఉంటారు, సడన్గా వచ్చి అరే ఎందుకురా 50,000 పెట్టి కొనిసా, మనకు తెలిసి ఉన్నారు కదా 30,000 వచ్చేదంటే ఇంకా అంతే, మరి రాత్రి నిద్ర పట్టదు. ఇంకా అనాసం తొందరపడి కొనిసా ఇప్పుడు కొనిసాం కదా, ఓకే ఇట్స్ ఓకే ఏముంది అని. ఈ విషయంలో ప్రపంచంలో విషయం తెలుసుకోండి, ఎంత ధనవంతులకి ఏదైనా ఎక్కడో ఒక దగ్గర డబ్బు వేస్ట్ అవుతుంది ఖచ్చితంగా. మన అన్నం తినేటప్పుడు ఎలా అయితే మెతుకులు కొన్ని కింద పడిపోయి వేస్ట్ అయిపోతాయో, ప్రపంచంలో మీరు ఎంత డబ్బు సంపాదించిన, ఎంత ధనవంతులకి ఎక్కడో ఒక దగ్గర బిజినెస్ లో కానీ ఎక్కడో లాస్ అవుతుంది. అది కామన్ అని తెలుసుకోవాలండి. అది ఫ్యాంటాస్టిక్, అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మనం ఏం విషయం, డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు బాధపడుతూ డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. మనం ఎక్కువ డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే. ఇంకొకటి అంటే మనం ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనేటప్పుడు కూడా చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే డబ్బు ఖర్చు అయిపోయింది అని కాకుండా వస్తువు వచ్చింది అని ఫీలింగ్ లో ఉండాలి. అది పాయింట్ అనమాట. లాస్ట్ టైం నేను ఒక 75,000 పెట్టి పెద్ద సోఫా కొనానండి. మామూలు ఇంట్లో అందరూ 75,000 ఎందుకురా సోఫా, 75,000 ఎందుకు సోఫా, 75,000 ఎందుకు సోఫా అని అన్నారు అనమాట. ఓ 2 నిమిషాలు నా మైండ్ తెలిపిందంటే నేను ఎందుకు అలా తొందరపడి కొనిసానా మళ్ళీ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ ఇటు వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ అంటే మిడిల్ క్లాస్ మైండ్కి వెళ్ళిపోద్ది, రే అనాస ఎక్కువ పెట్టి మళ్ళీ అంటే మిలియనర్ మనం మెయింటైన్ చేయాలి అని అనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీ అందరూ డబ్బు ఖర్చు పెట్టిందట వెళ్ళిపోయిన డబ్బు గురించి ఆలోచించద్దు, వచ్చిన వస్తువు గురించి ఆలోచించాలన్నమాట. అండ్ ఇక్కడ డబ్బు వెళ్ళిపోతున్నప్పుడు ఒక రకమైన బలమైన సంకల్పం చేసుకుని డబ్బును వదలాలండి.
మీరు ఎప్పుడైనా పురాతన కాలంలో అంటే యుద్ధంలో బాణం వదిలేటప్పుడు వాళ్ళు ఒక సంకల్పం చేసుకుని బాణం వదులుతారు, ఏదో బాణం టకా 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 వదిలేకుండా సో బాణం వదిలేటప్పుడు కూడా దాన్ని వెళ్ళిగో వాడిని చంపేయి లేదా ఎలా చేసేయి, లేదా చిన్న పాములాగా వస్తుంటుంది, కొన్నిసార్లు వాటర్ వస్తుంటుంటుంది, కొన్నిసార్లు డ్యాగ్ వస్తుంటుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో నుంచి ఇలా అనుకుని ఇస్తారన్నమాట. మనం కూడా డబ్బు అనేది బాణం లాంటిది, వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా వదలాలి. సో అయితే ఇక్కడ చూడండి, వాట్ ఎవర్ వి థాట్స్ ఏదైతే అంటే ఈ సంకల్పం చేసుకోకుండా వదిలేటప్పుడు హ్యాపీ మూమెంట్లో కానీ బాధపడుతూ ఖర్చు పెట్టాం అనుకోండి, వర్రీ పెరిగిపోతుంది, యాంగ్జైటీ, ప్యానిక్, ఇంకా ఫియర్, టెన్షన్. చాలా మంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం ఓ 7 years బ్యాక్ నేను నా ఫ్రెండ్ ఫ్లైట్ ఎక్కాను. నేను ఫస్ట్ టైం అప్పుడు ఒక 7-8 years బ్యాక్ ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కినప్పుడు అప్పుడు ఒక టికెట్ 5,000 పెట్టుకున్నా, ఎవరైనా ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఎక్కాడు. వాడు జాగ్రత్త, మీ అందరూ కూడా జాగ్రత్త ఉండండి, చాలా మంది తప్పు అనమాట. వైజాగ్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కాం. అయితే ఇలా ఫ్లైట్ ఎక్కాం, ఎంతసేపు అంటే 1-10 నిమిషాలు దిగిపోతాం జనరల్గా. సో అది ఫ్లైట్ ఎక్కడు కానీ నా పక్కన కూర్చుని, ఒరే 5,000 రూపాయలు రా, 5,000 రూపాయలు రా, 5,000 రూపాయలు రా అన్నాడే. ఉండరా, ఫస్ట్ టైం ఎక్కాం కదా, ఎంజాయ్ చేయని చెప్పేసి నేనేమో కిటికీ కాసి ఆ బీచ్ కాసి అలా ఇంకా చూస్తాను. ఈడేమో మాటికి ఒరే 5,000 రూపాయలు, ఉండరా నువ్వు ఉండరా ఎంజాయ్ చేయను. కరెక్ట్గా అలాగా 5,000 అనేసరికి కాక్పిట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అన్నమాట. సో డియర్ ప్యాసింజర్స్, వీ అరౌండ్ ద హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అప్పుడే వచ్చామా అన్నాడు అన్నమాట. అంటే నేనేమో ఈ గంట సేపు ఎంజాయ్ చేసిన జర్నీ, వాడేమో 5,000 రూపాయలు టికెట్ కొని ఆ ఎంజాయ్ అంటే జర్నీని కూడా అంటే ఇంకా బాధపడ్డాడు అనమాట. అంటే 5,000 రూపాయలు పెంచుకున్నాడు. వాడు ఈ గంట టెన్షన్ పడుతూ ఎయిర్పోర్ట్ దిగ్గానే అరే అప్పుడే వచ్చేమేట్రా, అప్పుడే వచ్చేమేట్రా అంటే 5,000 రూపాయలు జర్నీని కూడా ఎంజాయ్ చేయలేదాడు. అంటే నేను చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి కూడా బాధపడుతుంటారు. కొంతమంది పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి అనుకోండి, బిర్యానీ 700 అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఫుడ్ నుంచి 700 ఫుడ్డా. వాటర్ బాటిల్ లాస్ట్ టైం ఒక పెద్ద 5 star హోటల్కి వెళ్ళానండి. వాటర్ బాటిల్ మన జనరల్గా బయట దొరికే వాటర్ బాటిల్ 20-30 రూపాయల బాటిల్, అక్కడ నేను 200 రూపాయలు. మా ఫ్రెండ్ తాగుతూ అన్నాడు, ఒరే ఈ వాటర్ బాటిల్ 200 బయట 20 రూపాయలకి వచ్చేస్తారా బాబు, ఇది ఎట్లా అంటే ఆ వాటర్ తాగుతూ కూడా బాధపడుతూ తాగాడు అనమాట. 200 ఆఖరికి కొంచెం వాటర్ కూడా జాగ్రత్త ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పేసి. అంటే డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు బాధపడితే ఇంకా 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 పెరిగిపోతుంటది. లా ఆఫ్ అట్రాక్షన్ చేసేదంటే ఏ ఎమోషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతామో అదే మన లైఫ్లో పెరిగిపోతుంటుంటదండి ఇది. సో నేను చెప్పేది ఏంటంటే మరి ఏం చేయాలంటే, ఇలా ఖర్చు పెట్టే వాళ్ళకి ఎలా ఉంటుందంటే లైఫ్ 2 రకాలు కనిపిస్తుంది. సంతోషంగా ఖర్చు పెట్టే వాళ్ళకి అబండెన్స్గా కనిపిస్తుంది, యూనివర్స్ ఇస్తుంది. బాధపడుతూ ఖర్చు పెట్టే వాళ్ళకి స్కేర్సిటీ ఎనర్జీ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. వాళ్ళ లైఫ్లో ఇంకా ఇంకా ఖర్చులు పెరుగుతుంటాయి అనమాట. ఇక్కడ చాలా మంది అంటుంటారు జాగ్రత్తగా ఉన్నాయి, చాలా మంది ఏమంటారు అంటుంటారు తెలియకుండా ఖర్చు తగ్గించుకోవాలి అంటారు, కానీ ఖర్చు పెరిగిపోతుంది. ఏం చేయాలి, ఇన్కమ్ పెంచుకోవాలి అనాలి. చాలా మంది నా దగ్గరికి వచ్చి సార్ నేను ఖర్చు ఎక్కువైపోతుంది, ఖర్చు తగ్గించుకోవాలంటారు. దిస్ ఇస్ రాంగ్ మేనిఫెస్టేషన్. నేను నా క్లాసెస్లో ఎలా చెప్తే ఇన్కమ్ పెరుగుతుందని నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ మీరు చూస్తే డబ్బు ఖర్చు పెట్టినప్పుడు స్కేర్సిటీ ఎనర్జీని వదలకూడదు. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఏ ఎనర్జీని వదులుతామో అదే ఎనర్జీ తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. పిక్చర్లో అదృష్టం దురదృష్టం పక్కనే మనం ఏది తీసుకుంటాం అదే అన్నట్టు. అవునండి, సింపుల్. ఎక్కడ ఫోకస్, ఆనందం ఏడుపు పక్కనే ఉన్నట్టు. అదే అంటున్నా. అంటే డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎటువైపు చూస్తున్నాం, మనం బాధను చూస్తున్నామా సంతోషం చూస్తున్నామా అని చెప్పేసి. లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒక యాపిల్ ఫోన్ కొన్నాడు. కొనేసిన తర్వాత ఎవరు అన్నారట, రే యాపిల్ ఎందుకు కొనేసావు, అదే రేటుకి మార్కెట్లో ఇంకో ఫోన్ వస్తుందనంటే వాడు కొన్నాడు కానీ యాపిల్ ఫోన్ సార్, ఒరే అమ్మేమంటవా ఎవరైనా ఉన్నారేమో చూడరా అంటే, రే యాపిల్ ఫోన్ కొన్నాం ఎంజాయ్ చేయి. ఎందుకనంటే రే లక్ష రూపాయల అంటే ఇక్కడ ఏంటి, 1,00,000 రూపాయలకి యాపిల్ ఫోన్ వచ్చిన సంతోషం ఉండాలా, కానీ 1,00,000 అయిపోయింది. చాలా మంది తప్పు ఇదేనండి. ఖర్చు అయిపోతుంది, వచ్చింది ఎవరు చూడరు, ఖర్చు అయిపోతుంది అని బాధలో ఉంటారు. దానివల్ల తెలియకుండా ఇంకా ఇలా డ్రై అయిపోతుంటది అనమాట వాళ్ళది. సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఎంత ట్రై చేసినా డ్రైయే. ఇందాక మనం ఏం చెప్పాం, యాంగర్ జోన్లోకి వెళ్తే డేంజర్ జోన్, ఇలా ట్రై చేస్తే వాళ్ళు డ్రై అని చెప్పేసి అన్నాం. సో ఫైనల్గా ఏంటంటే మనీ ఈజ్ అన్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఒక దగ్గర స్టాగ్నెంట్గా ఉండకూడదండి. సో వాటర్ ఫ్లో అయినట్టు ఎప్పుడైతే డబ్బు ఫ్లో అవుతుందో వాళ్ళ లైఫ్లోకి డబ్బు అబండెంట్గా వస్తుంది అనమాట. అంటే డబ్బును వదిలేటప్పుడు చాలా సంతోషంగా, ధైర్యంగా, హ్యాపీగా ఉండాలి. మెయిన్గా మీ అందరూ డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఏం పాయింట్ చేయాలంటే, మీరు అందరూ ఈ అఫర్మేషన్ ఎక్కువగా అనుకోవాలండి. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, నేను ఈరోజు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి మళ్ళీ నా దగ్గరికి 10 రెట్లు మల్టిపుల్ అయి వస్తుంది అని డబ్బుతో చెప్పాలి.
జనరల్గా. సో ఇది నేను క్లాసెస్లో సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆ డబ్బుని మనం బ్లెస్ చేయాలండి. డబ్బుని బ్లెస్ చేయడం ఏంటే అని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఎస్, మీరేం చేయాలంటే మీరు మీ పర్సులో ఉన్న డబ్బుని, వ్యాలెట్లో ఉన్న డబ్బుని, బీరోలో ఉన్న డబ్బుని, ఫోన్పేలో ఉన్న డబ్బుని మనం ఏం చేయాలంటే బ్లెస్ చేయాలి. బ్లెస్ చేసింది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఎనర్జీ తిరిగి మళ్ళీ ఈ బూమరాంగ్లా వెనక్కి వస్తుందండి. చాలా మంది బాధపడుతూ డబ్బు ఖర్చు పెట్టకూడదు, డబ్బుని ఖర్చు పెట్టినప్పుడు బ్లెస్ చేయాలి. డియర్ మనీ, చేతిలో డబ్బులు తీసుకుని క్షేమంగా మనం చిన్నప్పుడు అంటారు సరే, హే బాబు క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చాయి. డబ్బును కూడా ఏం చెప్పాలంటే వదులుతున్నప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చామ్మా అని డబ్బుతో చెప్పాలన్నమాట. సో ఈ విధంగా చేస్తే మనం డబ్బుని హ్యాపీగా మల్టిపుల్ తిరిగి మళ్ళీ మన దగ్గర 10 రెట్లు మళ్ళీ తిరిగి అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ద లాస్ట్ పాయింట్ అండి. సో ఈ విధంగా అనుకోవాలి, ఐ బ్లెస్ దిస్ మనీ అండ్ రిలీజ్ ఇట్ విత్ ఎ గ్రాటిట్యూడ్. అండ్ ఆ డబ్బుకి చెప్పాలి కమ్స్ బ్యాక్ 10 times, మల్టిపుల్ అయిపోయి మళ్ళీ 10 రెట్లు వెనక్కి అయిపోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి అని చెప్పాలండి. ఈ విధంగా మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఏమని టైప్ చేయాలంటే ఐ బ్లెస్ మై మనీ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ బ్లెస్ మై మనీ అని మీరు టైప్ చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ మనం ఎప్పుడైతే డబ్బుని బ్లెస్ చేస్తామో ఆటోమేటిక్ మళ్ళీ, ఎందుకంటే నేను ఒక వీడియో చూపిస్తాను క్లాస్కి వచ్చిన తర్వాత ఎలా పిలిస్తే డబ్బు మన దగ్గరికి వస్తుందండి నేను చూపిస్తానండి. దిస్ ఈస్ హౌ టు డైల్ టు మనీ. డబ్బు కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ డైల్ చేసి డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఇది నేను క్లాసెస్ చెప్తుంటాను. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది, చాలా మంది దగ్గరగా వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఈసారి క్లాస్ వచ్చేసి అసలే దసరా టైం, వెరీ పవర్ఫుల్ టైం. అందుకే October 9 ఈసారి నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఎస్, October 9 వెరీ పవర్ఫుల్ నంబర్, యూనివర్సల్ నంబర్. నేను చెప్తున్నానండి, ఈసారి జరగబోయే బ్యాచ్ పేరు కూడా మనీ మ్యాగ్నెట్స్. అంటే దసరాలో వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని మీరు ఎలా ట్యాప్ చేయొచ్చు, కాస్మిక్ ఎనర్జీని మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు, కాస్మిక్ ఎనర్జీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువల్ ఎనర్జీని ఎలా ట్యాప్ చేయాలి, మనలో ఉన్న అన్లాక్ పవర్ అంటే పవర్ని ఎలా అన్లాక్ చేయాలని చెప్తాను. ఈసారి మనీ మ్యాగ్నెట్స్లో మనీని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. ఈసారి కొన్ని కొత్త టాపిక్స్ లాంచ్ చేస్తున్నాను. ఏంటంటే హౌ టు డీల్ విత్ పీపుల్. ఎందుకంటే మనిషికి డబ్బు వచ్చే పీపుల్ నుంచే, ఆ పీపుల్ని మీరు ఎలా డీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర క్లాసెస్ నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే లోన్, చాలా మందికి రాని వాళ్ళు లోన్స్ ఎలా తెప్పించుకోవచ్చు, బంగారాన్ని మళ్ళీ ఎలా విడిపించుకోవచ్చు. సో అశాంతిగా ఉన్న లైఫ్ ప్రశాంతికి, మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మిడిల్ లైఫ్కి, అప్పుల నుంచి ఆస్తులకి, సుడిగుణంలో ఉన్న కూడా సునామీలో ఎలా పైకి రావచ్చు అని చెప్పేసి ఈసారి క్లాస్ వెరీ పవర్ఫుల్. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని మీ ఒక లెక్క, క్లాస్ మాత్రం ఒక లెక్క ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను పైకి మాత్రం సరదాగా నవ్వుతూ మంచు పర్వతాలు కనిపిస్తా, కానీ క్లాసులో మీకు ఒక అగ్ని పర్వతం, మీలో ఉన్న పవర్ని ఎలా అన్లాక్ చేయాలని నేను చెప్తాను. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్, వన్ సొల్యూషన్. 28 దేశాల నుంచి వస్తున్నారు. రండి, మీ యొక్క నెట్వర్క్ లోకల్ టు గ్లోబల్ ఎలా డెవలప్ చేసుకోవాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు బతికిన లైఫ్ ఒక లెక్క, ఈసారి లైఫ్ ఒక లెక్క. నేను నిరూపిస్తా, ప్రూవ్ చేస్తా. మీలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ నేను అన్లాక్ చేస్తాను. ఏదైతే డబ్బును పోగొట్టుకున్నారో చక్రవడ్డీ, బారువడ్డీ, అన్ని వడ్డీతో సహా వచ్చేలాగా నేను చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఎనీ సొల్యూషన్, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. October 9 నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దసరా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక మంచి డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ జీవితంలో ఒక మంచి అదృష్టం రావాలి అనుకున్నా, లేదు అనుకుంటే మనీ మ్యాగ్నెట్ లాగా మీరు మారిపోవాలి అనుకున్నా కూడా, అంటే ప్రతిసారి మనీ నన్ను ఆకర్షించాలి అనుకున్నటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక ప్లాసిబో ఎఫెక్ట్ తోటి స్క్రీన్ మీద మీకు అన్వర్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.